నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి బ్రెయిన్లో చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎంతమందికి తెలిసి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కోసం ఈ ఇన్ఫెక్షన్స్లో కూడాను మనకి ఎక్కువగా మన టీబీ అనేది బ్లడ్లోనో లేదంటే బోన్స్లోనో చూస్తూ ఉంటాం. ఇది అక్కడే కాదు, మనకి బ్రెయిన్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందంట. సో ఈ ఇన్ఫెక్షన్, టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు కాజ్ చేస్తుంది బ్రెయిన్లో, వచ్చిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇది ప్రాణాంతకమా, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ రమేష్ గారు, న్యూరో సర్జన్. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మనకి ఇన్ఫెక్షన్స్, అది కూడా బ్రెయిన్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? ఈ ఇన్ఫెక్షన్స్ని మనం ఎలా తెలుసుకోగలం? యాక్చువల్లీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కడన్నా వస్తుంది. ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ఫెక్షన్ ఈజ్ కామన్. సో బట్ బ్రెయిన్ ఇట్సెల్ఫ్ ఇది నాట్, అదొక్కటే కాదు, దానికైతే వస్తుంది, కానీ ఓన్లీ దాని ఎఫెక్ట్ సీరియస్గా ఉంటుంది దాన్ అదర్ పీపుల్. సో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ వీ కెన్ డివైడ్ ఇంటూ బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ అనిలాగా. మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు దే యూజువలీ ఎఫెక్ట్, అంటే ఎస్పెషలీ సీజన్ లాగా. ఇప్పుడు సీజన్ నడుస్తుంది, డెంగ్యూ, వైరల్ ఫీవర్, వర్షం పడుతుంది, మస్కిటోస్ గ్రో అవుతాయి, దెన్ దే హ్యావ్ ఎ బైట్. సో ఆ బయట ఉన్నప్పుడు దాంతోపాటు వన్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఇస్ వైరల్ ఫీవర్ టు బ్రెయిన్, అంటే వైరల్ ఎన్సెఫలైటిస్ అంటాం. ఓకే, డెంగ్యూ అది మనకి బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ప్లేట్లెట్ డౌన్ అవుతుంది, అది లోపల ఇష్యూ అవుతుంది, రెస్పిరేషన్ అబ్నార్మల్, అదే కామన్ ప్రెజెంటేషన్. సో ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ టైంలో నాట్ ఓన్లీ బ్లాక్ ఫంగస్ అన్నాం కదా, ఓన్లీ చెస్ట్కే రాలేదు కదా, ద స్పెక్ట్రమ్. ఆ స్పెక్ట్రంలో కొద్దిగా బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏం చేంజెస్ ఉంటాయి, ఇందులో కూడా వైరల్ ఎన్సెఫలైటిస్ అయినప్పుడు ఏం చేంజెస్ ఉంటాయి. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మోస్ట్ కామన్ ఏంది, సీజన్ ఉన్నప్పుడు వైరల్ ఎన్సెఫలైటిస్, లేకపోతే టీబీ, లేకపోతే చెవు ద్వారా. కొంతమంది ఉంటారు క్రోనిక్గా కారుతుంది, మళ్ళీ సీజన్ కొద్దిగా మంచి అయినాక కోల్డ్ తగ్గినాక తగ్గిపోతుంది, మళ్ళీ ఒక 1-2 months తర్వాత మళ్ళీ కారుతుంది. ఇయర్ డ్రమ్ రప్చర్ అయిందన్నారు, తుది ఫస్ట్ వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఇట్లా తీస్తాము, వదిలేస్తాము, 2 వారాలు మందులు వాడతాం. స్లోగా ఏమవుతుంటే అది ఉండి 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 అక్కడున్న బోన్ని కూడా తినేసి ఇట్ ఎంటర్స్ ద బ్రెయిన్. సో అప్పుడు అది వన్ ఆఫ్ ద కామన్. లేదా ఇక్కడ సైనస్ ఇన్ఫెక్షన్ అయ్యి బోన్ని తినేసి లోపలికి వెళ్తుంది. సో ఆ కామన్ లే సైనస్ ఇన్ఫెక్షన్ ఏముంది అన్నట్టు తీసుకోవద్దు. సో ఈఎన్టీ డాక్టర్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ కలిసి ఆ కోర్స్ వాడి దాని జాగ్రత్తలు తీసుకుంటేనే హెల్ప్. ఇయర్లో కానీ మనకి నోస్లో కానీ వచ్చే ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఓకే, సో మనకి టీబీ కూడా ఒక ఇన్ఫెక్షన్ సార్. ఇది మనం బ్లడ్ కానీ లేదు అంటే బోన్లో కానీ మజిల్స్లో కానీ ఇలా బాడీ పార్ట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఇది బ్రెయిన్ ఎలా కాజ్ చేస్తుంది? అంటే బాడీలో యూజువలీ ఇప్పుడంటే చాలా తగ్గింది, బట్ స్టిల్ దేర్, అంటే అండర్ కవర్లో నడుస్తుంది. ఇంతకుముందు ఎలా అంటే ఆల్మోస్ట్ ఎవరికి దగ్గు వచ్చేది, తెమ్మడు వచ్చేది, తెమ్మడ పరీక్ష వుడ్ హావ్ బీన్ కామన్. ఇప్పుడు ఎట్లా ప్లేట్లెట్స్ చేయించినామా, అది ఎవరైనా ఫీవర్ ఉంటే 1 week అయిందా, ఇట్స్ డెంగ్యూ చేయించు, ప్లేట్లెట్స్ చేయించు, జనరల్ పబ్లిక్ కూడా మాట్లాడము. సో ఇట్ హ్యాస్ బీన్ అంతగానం పాపులరైజ్, ఎందుకంటే వీ కెన్ సేవ్. ఇన్ ద సేమ్ వే టీబీ కూడా ఒక 15 years బ్యాక్ వాజ్ సో ర్యాంపంట్, అంటే ప్రతి 5 ఒకరికి ఉండేది. హౌ డస్ ఇట్ స్ప్రెడ్? బై దగ్గు. సో ఆ దగ్గు వచ్చినప్పుడు ఇంకోరికి కూడా ఆ పార్టికల్స్ పడి దెన్ దే యూస్ టు గెట్. సో కామనెస్ట్ ఈస్ లంగ్, ఫాలోడ్ బై బోన్ ఆర్ బ్రెయిన్, బ్లడ్, అవన్నీ మీరు అనేది. బ్రెయిన్కి డైరెక్ట్గా టీవీ ఇప్పుడు నేను చెప్పినట్టు చెవు నుంచి ముక్కు నుంచి రాదు. ఇట్ గోస్ త్రూ ద బ్లడ్. బాడీలో ఉంటే ఇది వెళ్తుంది. ఇట్స్ ఆల్వేస్ సెకండరీ, అంటే వేరే ఎక్కడ లేకుండా డైరెక్ట్ బ్రెయిన్ టీవీ వెరీ లెస్ లైక్లీ. అంటే అది ఎప్పుడు జనరల్లీ మీకు చిన్నప్పుడు వచ్చేసి ఉంటుంది టీబీ, ఒక 6 months వాడు ఉంటారు, యూఆర్ గుడ్ నా. ఒక 20-30 years తర్వాత మన ఇమ్యూనిటీ డౌన్ అయింది, అంతే కదా, ముస్లింలు అయితే కొద్ది మన ఇమ్యూనిటీ డౌన్ అయింది, షుగర్ వచ్చేసి, దెన్ ఇట్ విల్ ఎఫెక్ట్, అప్పుడు స్ప్రెడ్ అయ్యి. అంటే ఒకసారి వచ్చిన టీబీ మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉంటుందా? యూజువలీ ఒక లింఫ్ నోడ్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఇది డ్రైనింగ్ అంతా లింఫ్ నోడ్స్ ఉంటాయి. కొద్ది గడ్డలు వచ్చినాయి ఇక్కడ అని చెప్తూ ఉంటారు. ఈ లింఫ్ నోడ్స్లో అట్లా స్టోర్ అయి ఉంటుంది, అది పడుకొని ఉంటుంది అంతే. అది రీయాక్టివేట్ అవ్వచ్చు. ఓకే, కానీ అందరికీ అవుతుందని కాదు. నిజంగా ఇక బ్యాడ్ లక్ ఉంటే, బేస్డ్ ఆన్ చాలా ఇమ్యూనిటీ తగ్గుంటే, దెన్ ఇట్ విల్ హ్యాపన్.
సో మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద బాడీ. డైరెక్ట్గా ప్రైమరీ బ్రెయిన్ వస్తుందని కాదు, సెకండరీ లంగ్స్లోను, అబ్డామిన్లోను, మజిల్స్లోను, బోన్లోను అక్కడ ఉండి అక్కడ నుంచి బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్ మనకి? సో ట్రీట్మెంట్ ముందు మనకి అసలు ఏం సిమ్టమ్స్ వస్తాయి అనేది తెలియాలి. సో మోస్ట్ కామన్ ఎనీ లీజన్ లాగానే ఎనీ ఇన్ఫెక్షన్ వెదర్ ఇట్ ఈస్ వైరల్, ఫంగల్ ఆర్ ఏ బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్, టీబీ, ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లొకేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కాలు చేయి మూమెంట్ దగ్గర ఉంటే కాలు చేయి వీక్ అవుతుంది, మాట దగ్గర ఉంటే మాట పడిపోతుంది. సో అది డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆల్సో. కొద్దిగా ఉంది వాళ్ళు క్రోనిక్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ లాగా చాలామందిని ట్రీట్ చేసి ఉంటారు. అట్లీస్ట్ దగ్గు వస్తుంది, తెమడు వస్తుంది అంటే అన్న పుష్ చేస్తారు. ఓన్లీ హెడేక్ ఉంది, ఫిట్స్ లేవు, వాంతులు లేవు, కాల్చే వీక్నెస్ లేదు. సో హౌ డూ యూ అసెస్? మీరు ముందు అప్పుడు తొందరగా స్కాన్ రాస్తారనుకో, ఊరికనే స్కాన్ రాస్తారంట. స్కాన్ రాయలేదనుకో, నేను 3 నెలల నుంచి పోతున్నా ఒకసారి కూడా స్కాన్ రాయలేదంట. సో క్రోనిక్ హెడేక్ మోర్ దెన్ 1-2 months హ్యాస్ టు బి ఎవాల్యుయేటెడ్. అంటే ఏం లేదనుకో, హ్యాపీ మైగ్రేన్ అనుకుని ఉండొచ్చు, కానీ రీజన్ తెలియాలి. రోజు వచ్చేది లేదు సార్ హెడేక్ అన్నట్టు వదిలేస్తే వాటితో పాటు సిమ్టమ్ వచ్చేవరకు పెద్దగా అయిపోయి ఉంటుంది. సో సిమ్టమ్స్ జనరల్గా అండర్ మైనింగ్లో వెళ్ళిపోతుంటాయి. ఎట్లా, ఎంత తిన్నా సన్నగానే ఉంటుండు, ఈ మధ్య అస్సలు చేతనైతే లేదు అంటుండు, ఇంతకుముందు బాగా పనిచేసేటోడు. సో ఈజీ ఫెటిగబిలిటీ, లాస్ ఆఫ్ వెయిట్, తర్వాత హెడేక్, ఇక చాలా సివియారిటీ ఉంటే ఫీవర్, వెరీ లో గ్రేడ్ వస్తూ ఉంటుంది. అక్యూట్ ఉన్నప్పుడు హై గ్రేడ్ వచ్చేస్తుంది 101, 102. ఇదేం చేస్తుంటే అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ యాప్సెస్ అంటే చీమ్ లాగా ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు వాటర్ వెళ్ళే దారిలో కూడా అవుతుంది. వాటర్ వెళ్ళే దారిలో అయిపోయి వాటర్ బ్లాక్ అయిపోయినందుకు వాటర్ నిండిపోతుంది. ఆ నిండిపోయినప్పుడు ఆ వాటర్ నిండిపోయినందుకు ప్రెషర్ సిమ్టమ్స్ వస్తాయి. కొన్నిసార్లు చిన్న మెదడు దగ్గర అవుతుంది. ఆ చిన్న మెదడు దగ్గర మూతి వంకర అవుతుంది, హియరింగ్ డెఫిసిట్ వస్తుంది, టేస్ట్ పోతుంది. అంటే మనకి ఏ టిష్యూ అయితే డ్యామేజ్ అయిందో ఆ టిష్యూకి సంబంధించి మనకి బయట ఫంక్షన్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. అంతే అంతే. కంటి దగ్గర ఉంటే కంటి చూపు తగ్గుతుంది, బ్లర్డ్ కనిపిస్తుంది. సో మరి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎన్ని రోజులు స్లోగా అడాప్ట్ చేసుకుని వస్తుందా, వెంటనే వస్తుందా, అంటే ఎంత మాస్ ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో హౌ డు ఎవాల్యుయేట్? మోస్ట్ కామన్ ఇది ఎంఆర్ఐ ప్లస్ చెస్ట్ ఎక్స్రే. ఎందుకు, లంగ్స్లో ఏమైనా ఉండిందా, కొన్ని ఉంటాయి ఈఎస్ఆర్, అంటే మనకి టీబీకి గైడ్ చేసి ఇప్పుడు కొత్త కొత్త టెస్ట్లు కూడా వచ్చాయి, సిబి నాట్ ఇవన్నీ. సో మనకి ఇంకా అంతకుముందు 1 month వెయిట్ చేసి టీబీ కన్ఫర్మేషన్ అయిందా లేదా అనే దానికి 1 month వెయిట్ చేసి, ఇప్పుడు అంత తొందర లేదు, 1 week 10 daysలో కూడా కొన్ని అయితే కానీ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. స్పెసిఫిసిటీ ఉంటుంది కానీ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. సో బోత్ ఉండాలి, సెన్సిటివ్ ఉండాలి, స్పెసిఫిక్ కూడా ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్. టీబీ బ్రెయిన్కి వచ్చిందంటే బ్యాడ్. దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? మ్యాక్సిమం మందులతోనే తగ్గిపోతుంది. ఫస్ట్ అసలు తగ్గదు. ఓకే. వై, ఎందుకు తగ్గదు? ఎనీ ఇన్ఫెక్షన్ ఈజ్ లైక్ బ్రెయిన్కి కూడా నేను సర్జరీ చేసినప్పుడు కూడా చిన్న ఇన్ఫెక్షన్ అవుతుంది, అది తగ్గదు అని ఎందుకు అంటే, బ్రెయిన్ చుట్టూ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రూమ్ అనుకోండి, దీని ఈ రూమ్లో బ్రెయిన్ అంటే ఈ గోడలో బ్రెయిన్ బ్యారియర్లా ఉంటుంది. ఏంటంటే బయటది లోపల రావద్దు, లోపలిది బయటకు పోవద్దు. సో దట్ ఇది ప్రశాంతంగా పనిచేయాలి. మీరు బై ఎనీ రీజన్ ఇన్ఫెక్షన్ వస్తే మనం ఎంత యాంటీబయాటిక్ లోపలికి ఇచ్చినా దట్ విల్ నాట్ హీల్. ఓకే. మీకు ఇన్ఫెక్షన్ అయింది. సో యూజువల్లీ ఏం చేస్తాము, ఒక 1-2 weeks మందులు ఇస్తాం, యాంటీబయాటిక్ వేసుకున్నామా తగ్గిపోతుంది. బట్ బ్రెయిన్ టీబీ విల్ టేక్ 1.5 years. 2 months ఆఫ్ ఇంటెన్సివ్ ఫేజ్, తర్వాత స్లోగా కంటిన్యూస్ ఫేజ్లో నడిపిస్తాం. అదే లంగ్ టీబీ వచ్చిందంటే 6 monthsకి ఆపేస్తారు. బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్కి కానీ టీబీ వస్తే 1.5 years ఇవ్వాలి. 1.5 yearsలో కూడా డ్రగ్స్ మారుస్తూ, ఏదో ఈరోజు ఇచ్చామా మళ్ళీ 1.5 yearsకి రా అన్నట్టు కాదు, ఎవ్రీ 1 yearకి రావాలి. వెరీ పవర్ఫుల్ డ్రగ్స్, దానివల్ల లివర్ ఇబ్బంది అవుతుంది, సో ఐ చూపు ఇబ్బంది అవుతుంది, ర్యాష్ వస్తుంది, ఇచ్చెస్ వస్తాయి. సో ఎవ్రీ 1 month ఒకసారి ఫాలోఅప్లో ఉండాలి. సో మెడికల్ సైడే మ్యాక్సిమం, సర్జికల్ సైడ్ కూడా అవసరం పడేలాగా ఉంది. ఎప్పుడు ఆ గడ్డ పెద్దగా అయిపోయింది, లోపల ప్రెషర్ కాజ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఏదైనా గడ్డ ఉండండి, ట్యూమర్ గడ్డ ఉండండి, ఇట్స్ సింపులే గడ్డ, దట్ ఈస్ కాజింగ్ ప్రెషర్, ఆపోజిట్ కాల్ చేయి వీకే మూతి వంకర అయిపోతుంది. సో మనం అప్పుడు దాన్ని తీయాల్సిన అవసరం పడవచ్చు. ఓకే. సర్జరీ కూడా చేస్తారు. ఓకే. ఎప్పుడైతే ఆ గడ్డ పెరుగుతుంది, చిన్న ఉంది దానివల్ల ఏం కాదు. సమ్టైమ్స్
ఇది ఎట్లా డిఫరెంట్ వెరైటీస్గా కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ మనకి క్యాన్సర్‌కి కాజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? లేదండి, అన్లైక్లీ. క్యాన్సర్ కాదు. అంటే క్రోనిక్ ఇన్ఫెక్షన్ ఉంటే వస్తుంది అంటాం కానీ జనరల్గా. బట్ టీబీ వల్ల అంటే ఆ టైం నీకు టీబీ వచ్చి 10 years అయింది, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. బట్ టీబీ వల్ల క్యాన్సర్ అయింది కాదు, మనకి ఎవల్యూషన్లో క్యాన్సర్ వచ్చింది అంతే. ఓకే. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే బ్రెయిన్‌కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ బ్రెయిన్కి ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది, లంగ్ నుంచి, హ్మ్. వేరే దగ్గర నుంచి. సో అసలు ఎవరైనా తగ్గుతున్నారు రిపీటెడ్గా, కాంటాక్ట్ అవ్వకూడదు. అరే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయితే మిస్ చేయలేం కదా, సో వెంటనే చూపియాలి. లాస్ ఆఫ్ వెయిట్ అన్ఎక్స్ప్లెయిన్, తింటూనే ఉన్నారు కానీ వెయిట్ లాస్ అయిపోతున్నారు. లాస్ ఆఫ్ వెయిట్, కాఫ్, హ్మ్. ఈజీ ఫెటిగబిలిటీ, అంటే ఊరికనే అలసిపోతాం. ఇంతకుముందు చాలా పని చేసేటోళ్ళు వంట చేస్తే నా వల్ల అవ్వట్లేదు అని, ఇట్స్ మోస్ట్ కామన్. నేను ఇది అక్కడ ఆఫీస్ వరకు పోయే వరకే నా వల్ల అవ్వట్లేదు. ఇది దేనికి ఇండికేషన్ కాదు. అమ్మో షుగర్ వచ్చింది, వాట్ కామన్ ఏం చూస్తాం, షుగర్ వచ్చిందేమో, థైరాయిడ్ వచ్చిందేమో, వాట్ బీపీ పెరిగిందేమో, లేకపోతే సరిగ్గా తినట్లేదేమో. దట్స్ వాట్ బీసీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్, దట్స్ హౌ ఇట్ ప్రెజెంట్స్. సో ఇవి ఏమైనా అనిపిస్తే యూ షుడ్ ఆల్వేస్ చెక్. ఓకే. అవాయిడింగ్ కాంటాక్ట్ ఇస్ ద ప్రైమరీ థింగ్. హ్మ్. వచ్చిందా జాగ్రత్త ఉందా. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఐ నో వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ అంటే ఎంబీబీఎస్ డిగ్రీ చేసే టైంకి టీబీ పేషెంట్ జాగ్రత్త చూసుకొని హీ కాంటాక్టెడ్. వెన్నుపూసకు వచ్చేసింది, 2 కాళ్ళు పడిపోయింది. నౌ హీ ఈజ్ జస్ట్ బెడ్ రిడన్. డాక్టర్, సూపర్ స్పెషాలిటీ, జస్ట్ బెడ్ రిడన్. సో ఎంతైతే చిన్న ఇన్ఫెక్షనో అంత ప్రాణం మీద కూడా తీసుకొస్తుంది. ఓకే. డిపెండ్స్ అపాన్ నీ ఇమ్యూనిటీ. మనం అందరినీ కలుస్తాం కదా, ఇప్పుడు వీళ్ళకి ఉందో లేదో చెక్ చేసుకొని వెళ్తామా? అవును. సో దట్స్ మన ఇమ్యూనిటీయే కాబట్టి. కోవిడ్ వచ్చింది, ఎంతమందికి సీరియస్ అయ్యారు, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు. ఇట్ ఆల్ అన్ని డ్రగ్స్ ఏం లేవు. ఇట్స్ ఆల్ ఇమ్యూనిటీ విచ్ సేవ్. ఇమ్యూనిటీ మీద ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి అంటారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.